సత్యాన్ని మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. 3 ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 3వ వాక్యములో నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు అనే దాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసే స్తోత్రాల పైన ఆయన సింహాసనంలో ఆయన ఆసీనుడిగా వాళ్ళ మధ్యలో ఆయన నివసించి ఉన్నాడు. ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఎవరైతే దేవుని స్తుతించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో దేవుడు వాళ్ళ మధ్యలో నివాసం చేసేవాడుగా ఆయన కనపడుతున్నాడు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు, కుటుంబం అంతా ఒక ఇంట్లోనే ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము? ఒంటరి వాళ్ళుగా ఉంటున్నాం. ఏంటంటే జీవితము ఒంటరిగా కనబడుతుంది. కుటుంబంలో తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, అన్న ఉన్నా, అక్క ఉన్నా, తమ్ముడున్నా, చెల్లి ఉన్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా కూడా ఎలా ఉన్నారంటే ఈ దినాల్లో అందరూ ఉండి కూడా ఎలా ఉన్నారంట? ఒంటరిగా కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం మనలో ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడైతే మన లోపల ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడైతే స్తోత్రాలు చేస్తామో దేవుడు మన మధ్యలో దిగి వస్తాడు. ఎప్పుడైతే స్తుతులు చేస్తామో ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే స్తుతులు స్తోత్రాలు చేసి దేవుని మహింపరుస్తున్నామో అదిగో నా పిల్లలు నన్ను మహింపరుస్తారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మన మధ్యలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. అందుకని చదువుచున్నాం, నీవు ఇశ్రాయేలీయులు చేయి స్తుతుల మీద ఆసీనుడివై ఉన్నావు. అందుకని మన అందరం కూడా దేవుడు మన మధ్యలో ఆయన ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయాలట? స్తుతులు చెల్లించాలి. చెప్పండి అందరూ, ఏం చెల్లించాలట? స్తుతులు స్తోత్రాలు మనం ఏం చేయాలి? దేవునికి చెల్లించాలి. అందుకే బయట బుక్స్ అమ్ముతున్నారు. ఏం బుక్స్ అమ్ముతున్నారు? 1000 స్తోత్రాల బుక్ అంట. ఏ బుక్ అంట? మనం చెప్పడం కష్టమైందని ఒక బుక్లో 1000 స్తోత్రాలు 1000 సార్లు రాసి ఆ బుక్ రోజుకోసారి చదివితే రోజుకి 1000 స్తోత్రాలు చెల్లించవచ్చు అని చెప్పేసి ఆ బుక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. లేదంటే కొంతమంది ఏం చేస్తారు? 1000 స్తోత్రాలు రాయాలంట. ఏం చేయాలంట? 1000 స్తోత్రాలు డైరీలో రోజు ఒక బుక్లో ఏం చేయాలంట? రాయాలంట. రాసినప్పుడు దేవునికి 1000 చెల్లించినట్లు అయిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనుషులు దినాల్లో చూసినట్లయితే ఫ్యాన్ కావాలంటే వేసుకోండి, ఫ్యాన్ వేసి వేయలేదు, ఫ్యాన్ కావాలంటే అందరూ వేసుకోండి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మన మధ్యలో మనతో నివాసం చేయాలంటే కనుక ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి ఏం చేయాలంట? స్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే మనం స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామో దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. బైబిల్ ఏం రాస్తుంది? చంటి పిల్లల యొక్కయు బాలుర్ల యొక్కయు స్తుతుల పైన ఏం చేస్తుంట? ఒక దుర్గాన్ని దేవుడు స్థాపించాడు. అట్లే మనం ఎప్పుడైతే దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామో దేవుడు ఏం చేస్తాడో ఉన్నతంగా దుర్గముగా మార్చి వాటి మధ్యలో ఆయన ఉంటున్నాడు. బైబిల్ రాస్తుంది, మనం చేసే స్తోత్రాలన్నీ అక్కడ భద్రంగా ఉంటాయంట. మనం చేసే ప్రార్థన అంతా అక్కడ భద్రంగా ఉంటుందంట. మనం కాచే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఎక్కడ ఉంటుందంట? దేవుని దగ్గర భద్రంగా ఉంటుందంట. ప్రతి ఒక్కటి కూడా మనం చేసే ప్రతి ఒక్కటి దేవుడు భద్రం చేసి పెడతాడు. నా నామములో మీరు ఏ ఉపకారం చేసినా దానికి తగిన ప్రతిఫలం కూడా భద్రం చేసి పెడతాడంట. దేవుని యొక్క నామములో ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే దేవుని నామములో జరిగిస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెడతాడు. ఏ గ్రంథం అంట? జ్ఞాపకార్థంగా మనం చేసే ప్రతి దేవుడు మర్చిపోకుండా అన్ని జ్ఞాపకంగా రాసి అక్కడ భద్రంగా ఆయన పెడతాడంట. అందుకని మన అందరం కూడా దేవుడు మనలో నివాసం చేయాలంటే, మన మధ్యలో సంచరించాలంటే దేవునికి మనం ఏం చేయాలంట? స్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలట? ఎప్పుడైతే మనం స్తుతులు చెల్లిస్తున్నామో ఆ స్తుతుల దగ్గరికి దేవుడు వచ్చి కూర్చుంటాడు. మనల్ని ఎప్పుడైతే మనం దేవుని పాడి పొగడి స్తుతించి కొనియాడి మహింపరుస్తున్నామో ఆ సమయాన్ని ఆయన మన మధ్యలోకి వచ్చి ఏం చేస్తాడంట? నిలబడతాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చెప్పాడు? యెరికో కోట చుట్టూ 7 రోజులు తిరిగి బోర్లు ఊదినప్పుడు స్తోత్రాలు చేసినప్పుడు ఏమైందంట?
ఆ కోట గోడంతా కూలిపోయింది. కాబట్టి దేవుడు ఏ యొక్క యుద్ధం చేయకుండా స్తోత్రాలతో పడగొట్టాడు. దేంతో పడగొట్టాడంట? స్తోత్రాలతో. అలాగే నువ్వు కార్యం అనుకున్నప్పుడు, సైతాన్ని నువ్వు పడగొట్టాలనుకున్నప్పుడు, నీ ఎదుట నిలబడి ఒక శత్రువుగా ఒక పెద్ద యుద్ధాన్నో, పెద్ద పోరాటాన్నో, పెద్ద సమస్యనో, పెద్ద ఆర్థిక బాధనో, ఏదైనా సాతాన్ని ముందు వచ్చి ఒక ఎరుకో గోడలాగా ఉంటే కనుక నువ్వు చేయాల్సిందంటే స్తోత్రము చేసినట్లయితే 50 స్తోత్రాలు, 100 స్తోత్రాలు, లేదంటే 1000 స్తోత్రాలు, లేకుంటే 5000 స్తోత్రాలు నీ నోటితో చెప్పి చూడు, ఆ సాతాను అక్కడ పారిపోద్ది. ఎప్పుడైతే ఒక సాతానిక శక్తి నీ ముందు నిలబడుతుందో దానికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, స్తోత్రాలు చేసినట్లయితే అది ఎలాంటి శక్తి అయినా పారిపోద్ది. ఇశ్రాయేలు స్తోత్రాలు చేసినప్పుడు ఏమైందంట? దేవుడు వాళ్ళ మధ్యలో నివసించాడు. సొలొమోను గారు బలులు అర్పించి స్తోత్రాలు చేసినప్పుడు దేవుని యొక్క మహిమ వాళ్ళ మధ్యలోకి వచ్చేసింది. అందుకని దేవుని పిల్లలు మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. దేవుడు తన ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడతాడు. ఎవరి మధ్యలో ఉండటానికి ఇష్టపడతాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి మధ్యలో. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చదువు. 2 కొరింథీ యువతలు తగ్గించేసి పైది 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక, మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే విగ్రహాలకి దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే విగ్రహాల్లో దేవుడు లేడు. అది మనుషులు చేస్తున్న బొమ్మలు. మట్టితో చేస్తారు, కర్రతో చేస్తారు, లేకుంటే అల్యూమినియంతో చేస్తారు, దేనితోనే చేస్తారు. చేసి అది మనుషులు ఊహించుకుంటారు, కానీ దానిలో దైవత్వం అనేది ఉండదు. కానీ ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు ఏంటంటే జీవం గల దేవుడు. అంటే అర్థం ఏంటి? జీవం కలిగిన వాటిల్లో ఉంటాడు, ప్రాణం ఉన్న వాటిలో ఉంటాడు. విన్నారా? ప్రాణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లోపల ఉంటాడు, కానీ ఏ రాయిలోనో, చెట్టులోనో, నేలలోనో, నీళ్ళలోనో, భూమిలోనో, ఆకాశంలో ఎక్కడా దేవుడు ఉండడు. ఇది చెప్పడం గల కారణం ఏంటంటే దేవుని ఆలయం ఎలాగుంటుందంటే విగ్రహాలతో ఉండదు. ఎందుకంటే విగ్రహాలు మనుషులు చేసుకుంటారు. నేను కూడా చిన్నప్పుడు అల్యూమినియం షీట్లో కొన్ని తీసుకొని సిలువలు తయారు చేసి పెట్టేవాడిని. ఊరికే సిలువలాగా తయారు చేసి పెట్టుకునేవాడిని. అది నాకేంటి, యేసుప్రభు దేవుడు సిలువ అని చెప్పి అనుకున్నాను. అది నేను అనుకున్నాను తయారు చేసుకొని. అవన్నీ కుప్పలో పారేసి అవి ఎటుపోయినా తెలియదు. తర్వాత ఏమైందంటే అన్నీ ఎటుపోయినా తెలియదు. కాబట్టి మనుషులు తయారు చేసుకునే బొమ్మలు కానీ అన్నీ కూడా ఏంటంట ఒట్టిదే, వాటిలో ఏమీ ఉండదు. అందుకని మన చర్చ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకని దేవుడు వాటిలో ఉండడు. దేంట్లో ఉంటాడు? జీవం గల ప్రాణం కలిగిన దాంట్లో ఉంటాడు. మృతులు తమ మృతులను పాత పెట్టుకునేమో అంటే ఏంటి? మృతుల్లో దేవుడు ఉండడు. ఎవరిలో ఉంటాడు? సజీవుల్లో ఉంటాడు. మృతులు దేవుణ్ణి స్తుతించరు. ఎవరు స్తుతిస్తారు? సజీవుల్లో దేవుణ్ణి స్తుతిస్తారు. పాతాళం కింద స్తుతిస్తారా? ఈ దినాల్లో చాలా మంది బ్రతుకున్నప్పుడు స్తుతించక టైం లేదు, లేకపోతే సమయం లేదు, లేకపోతే వీలు కాలేదు, లేకపోతే నేను చేయలేకపోయానని మనం మాట్లాడతా. కానీ ఒక దినాన్న నరకానికి కనుక మనం పోయినట్లయితే కనుక ఆ దినాన్ని మనం ఎంత వేదన పడినా తిరిగి మళ్ళీ ఆ జీవితం వస్తుందా? రాదు. కాబట్టి ఈ దినాల్లో పాతాళానికి వెళ్ళినట్టు ఎవరు స్తుతించరు. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో చూడండి, మృతులు నీకు స్తుతి చెల్లించరు కదా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వాక్యం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఇక్కడ మనం చూసినట్లయితే పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు.
అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఈ దినాల్లో మనందరూ కూడా సజీవులు ఉన్నప్పుడే దేవుని స్తుతించాలి. చాలా మంది ఏం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత పరలోకంలో స్తుతిస్తాం అనుకుంటాం, కానీ పరలోక స్తుతించేవాడు ఎవరు? పరిశుద్ధులు మాత్రమే స్తుతిస్తారు. పరిశుద్ధుడు 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 అనే ఒక శబ్దం పరలోకం వినపడుతుంది. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనం 18వ వాక్యంలో చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకని ఇక్కడ నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుణ్ణి ఇందును, వారు నాకు ప్రజలై ఇందులో మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి ఉద్దేశం అంటే దేవుడు జీవం గల ప్రతి దేవుని బిడ్డల్లో జీవించాలని ఆయన కోరుచున్నాడు. అదే సమయాన్ని నేను వారిలో నివసించి సంచరించను, వారికి దేవుణ్ణి ఇందును, వారు నాకు ప్రజలయ్యుందురు. అందుకని దేవునితో మనకు ఐక్యత ఉండాలంటే దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకసారి ఒక ఊరిలో ఒక దేవతని అందరూ కలిసి ఏం చేశారు, పండగ చేద్దాం సంవత్సరానికి ఒకసారి చెప్పేసి ఆ దేవతని పిలిచారు. ఒక పెద్ద పూజారిని పెట్టి ఆ దేవతని పిలిపించారు. మేము పండగ చేయాలనుకుంటున్నాం నీకు అని అడిగితే ఆ దేవత చెప్పింది, సంవత్సరం నుంచి ఎవరు పూజ చేయలేదు నాకు, కాబట్టి నేను ఈ ఊర్లో లేను, మీ ఊరు వదిలేసి మీ దేవుడు గుడి వదిలేసి వెళ్ళిపోయాను, నేను లేను, నేను ఇప్పుడు గుర్తుకొచ్చానా మీకు, ఇప్పుడు మీరు చేస్తాను, నేను ఎందుకు వస్తాను, నేను రాను అందంట. ఏమందంటే మీరు పండగ చేసి ఏం చేయండి, నేను రాను, సంవత్సరం అంతా నాకు పూజ చేయట్లేదు, సంవత్సరం అంతా నాకు మొక్కుబడి చెల్లించట్లేదు, సంవత్సరం అంతా నాకు ఏది మీరు చేయట్లేదు, సంవత్సరానికి ఒకసారి మాత్రం మీరు వచ్చి పూజ చేస్తాను, నేను ఎందుకు వస్తాను, ఇక్కడ రాను, నన్ను ఎవరైతే అక్కడ పూజ చేస్తారో ఆ ఊర్లో ఉంటా అంటుందంట. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఎక్కడైతే స్తుతిస్తారో, ఎక్కడైతే ఆరాధిస్తారో, ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడే ఉంటుందంట. అట్లా దేవుని బిడ్డ మనము దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? కృతజ్ఞత హృదయం గల వారు, దేవుని స్తుతించేవారు మధ్యలో ఆయన ఉంటాడు. అందుకని ఒకటి మనం చూసినట్లయితే ఒంటరితనం లేకుండా దేవుడు నాతో ఉన్నాడు అని అనిపించుకోవాలి, లేదంటే గ్రహించుకోవాలి, తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు పౌలు శీలని జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారు? మౌనంగా ఉన్నారా? మాకు ఎవరు లేరు, రికమెండేషన్ చేసే వాళ్ళు లేరు, మాకు బెయిల్ ఇచ్చే వాళ్ళు లేరు అని వాళ్ళు బాధపడ్డారా? లేదు, ప్రార్థన చేసి స్తోత్రాలు చేశారు. వెంటనే ఎవరు వచ్చారు? దేవదూత వచ్చి సంఖ్యలన్నీ తెంపేసి జైలు అంతా చెరసాలు తీసేసి వాళ్ళని బయటికి తీసుకెళ్ళింది. అలాగే పేతురు గారిని ఏం చేశారు? జైల్లో వేసి అరెస్ట్ చేశారు. అప్పుడు సంఘం అంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి ఎవరు లేరు అక్కడికి? చెప్పండి, దేవదూత గట్టి చెప్పండి. ఈ మైక్ సౌండ్ రావట్లేదు, మీకు వినపడట్లేదు. అది సౌండ్ పెడితే సౌండ్ వచ్చేస్తుంది, ఎందుకని అర్థం కావట్లే. సరే, కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో పౌలు గారిని జైల్లో వేసినప్పుడు ఆయన ఒంటరివాడు అనుకోలేదు, పేతురు గారిని జైలు వేసి ఒంటరివాడు అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు దేవునితో ఉన్నారు కాబట్టి దేవుడు మాతోనని విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది. వాళ్ళకి ఎవరో బెయిల్ ఇవ్వలేదు, వాళ్ళకి ఎవరు రికమెండేషన్ చేయలేదు. డైరెక్ట్గా చెరసాలని బంధకాలని తెంపి బయటికి తీసుకొచ్చింది. ఎవరో? దేవదూత. చెప్పండి అందరూ, ఎవరంట? దేవదూత. అందుకనే మనకి ఎవరు లేరు అనుకోవద్దు. నువ్వు స్తోత్రం చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి, పౌలు శీలను జ్ఞాపం చేసుకో. నువ్వు ప్రార్థన చేసి ఏమైందంట? నీకు ఏ బంధకమైనా సరే ఉండని, ఆ బంధకం ఏమైందంట? తెంపబడిపోద్ది. అందుకని ఇక్కడ చదువుతున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనలో నివాసం చేయాలంటే, ఆయన మన యొద్ద ఉండాలి అంటే కనుక ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎల్లప్పుడూ చెల్లించాలి. భోజనం చేసినా, పానం చేసినా ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. ఒక నీళ్లు తాగిన ఏం చేయాలంట? దేవానికి స్తోత్రం, నాకు నీళ్ళు ఇచ్చావు. నీళ్ళు లేని వాళ్ళు కూడా మీరు సహాయము చేయండి. ఆహారం తిన్నప్పుడు ఏం చేయాలి? దేవా నాకు మంచి ఆహారం ఇచ్చావు. ఆహారం లేని వాళ్ళు కూడా ఏం చేయాలంట? ఆహారాన్ని ఇవ్వండి. అట్లా కొత్త బట్టలు ఇస్తే ఏం చేయాలి మనము? ప్రభా నాకు కొత్త బట్టలు ఇచ్చావు. బట్టలు లేని వాళ్ళు కూడా ఏం చేయాలంట? బట్టలు ఇవ్వండి అని చెప్పి ప్రతిదానికి ఏం చేయాలి మనము? దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎప్పుడైతే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామో దేవుడు అప్పుడు ఏం చేస్తాడంట? తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు గనక మన దగ్గర నివాసం చేయాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. ఏం చేయాలంట? ప్రార్థన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం.
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తున్నారో దేవుని యొక్క నామములో, దేవుడు ఏం చేస్తాడంట వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఎక్కడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన చేసే స్థలములో దేవుడు ఉంటున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా మనం చదువుచున్నాం. మనం ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తాడు, మన దగ్గరికి వస్తాడు. బైబిల్లో ఒక మాట రాస్తుంది మలాకీలో, యెహోవా యందు భయభక్తిగలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా ఏం చేస్తాడంట, ఆకాశం నుంచి చెవి ఎగ్గి వాళ్ళ మాటలు ఆలకిస్తాడంట. మలాకి 3వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిస్తుండగా యెహోవా చెవి ఎగ్గి ఆలకించెను. కాబట్టి దేవుని బిడ్డన మన అందరం కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. ఎవరైతే ఇద్దరు లేక ముగ్గురు కూర్చొని మనం ప్రార్థన చేస్తున్నట్లయితే మన మధ్యలో ఎవరు ఉంటారంట, దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మన మధ్యలోనికి వచ్చేస్తాడు. ఎవరి గురించి మాట్లాడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా లూకాసు సువార్తలో యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చేసాడు. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 13 నుంచి చదవడం కిందకి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరముననున్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుని గురించి మాట్లాడుతున్నాడు. యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో ఏం చేస్తుంట నడిచాడు. ఇక్కడ యేసు ప్రభు వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అని అడిగారు. అడిగినప్పుడు యేసు ప్రభు అడిగిన మాటలకి వాళ్ళు ఏం చెప్పారు? 19వ వాక్యంలో ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. ఎవరి గురించి అంట? నజరేయుడైన యేసుని గురించిన సంగతులే. కాబట్టి అక్కడ మాట్లాడేది ఎవరి గురించి అంటే యేసు ప్రభువుని గురించి మాట్లాడగాని యేసుడు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కలిసి నడుస్తున్నాడు. కాబట్టి మన ఇద్దరం గురించి కూర్చున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? దేవుని గురించి మాట్లాడుకోండి, వాక్యాల గురించి మాట్లాడుకోండి, ప్రార్థన గురించి మాట్లాడుకోండి. విన్నారా? బైబిల్ ఉన్న భక్తుల గురించి మాట్లాడుకోండి, దేవుడి చేసే అద్భుతాల గురించి మాట్లాడుకోండి. వ్యర్థమైన వాటిని మాట్లాడతారు. కొంతమంది ఏం చేస్తారు? సినిమాల గురించి మాట్లాడతారు, సీరియల్ గురించి మాట్లాడతారు, ఇంకా స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు, ఇంకేదైనా సెలబ్రిటీల గురించి మాట్లాడుతుంటారు, ఇంకా ఏదైనా దాని గురించి మాట్లాడుతుంటారు. కానీ అలాంటివి మాట్లాడినప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడా? ఉండడు. అందుకని మనం ఏం చేయాలంటే ఇద్దరు ముగ్గురు కలిసాడు. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకోవాలి? దేవుని గురించి మాట్లాడుకోవాలి. దేవుని గురించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బైబిల్లో ఎలిజబెత్ మరియమ్మ మాట్లాడుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుకున్నారు? దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, నాకు అద్భుతం చేశాడు, నీకు అద్భుతం చేశాడని వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుని గురించి. మార్తాను చూస్తే దేవుని గురించి కాదు, అక్కడ మరియా చూస్తే ఏం చేస్తంట? దేవునితో మాట్లాడుతూ ఉందట. అందుకని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడుతామో, లేకుంటే దేవుని గురించి ఒకరితో ఒకరు భయభక్తులు గలవారు మాట్లాడుతారో ఆ సమయాన్ని ఏం చేస్తారంటే దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి ఆయన నడిచాడు. వాళ్ళని అడిగాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏమి తెలియనట్లుగా వాళ్ళు చెప్పారు, ఇంకెవరి గురించి? యేసుని గురించి సంగతులే. క్రియల్లోను ప్రవక్తల్లోనూ ఆయన శక్తి గలవాడని చెప్పేసి రాసిన కింద రాస్తుంది. కాబట్టి మనం మనకి జీవితంలో నోరు తెరిచినప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రతి మాట విలువైన మాటగా, దేవుని గురించిన మాటగా మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. దేవుడు మన మధ్యలో ఉండాలంటే ఎవరి గురించి మాట్లాడాలి? దేవుని గురించి మాట్లాడాలి. దేవుని గురించి మాట్లాడినప్పుడు దేవుడు మన మధ్యలో ఉండి మౌనంగా ఉంటాడా? ఉండడు. మనం ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే ఆశిస్తున్నామో దేవుడు దాన్ని తప్పకుండా చేస్తాడు. అందుకని మనం కూర్చున్నప్పుడు మనం ఏం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు? నా జీవితం ఇలాగ అయిపోయింది, నా కుటుంబం ఇలాగ అయిపోయింది, నా భర్త పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా భార్య పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా పిల్లల పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా అన్నదమ్ముల పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా అక్క చెల్లి పరిస్థితి ఇలాగ అయిపోయింది, జరిగిపోయిన దాని గురించి, నష్టాల గురించి ఇదే బాధపడుతుంటారు. అలా మనం ఆలోచించకూడదు. జరిగిపోయిన దాన్ని వదిలేయాలి.
ఏం చేయాలి? ఇప్పుడు మనం నడుస్తున్నాము, నీడ వెనకాల వెళ్ళిపోద్ది, మళ్ళీ వెనక్కి వెళ్తామా? ఆ నీడ మరి దొరికిద్దా? దొరకదు. అలాగే జీవితంలో ఎన్నో జరుగుతాయి, గతించిపోతాయి. గతించిపోయిన వాటిని మనం ఏం చేయకూడదు? చూడదు. బైబిల్ ఏమని రాస్తుంది? ఎవడైనా క్రీస్తు వాడి నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇంకా అవి పోయినట్టే, ఇక లేనట్టే అక్కడ. అందుకని మనం ఏం చేయకూడదు అంటే జరిగిపోయిన దాని గురించి మరలా 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 మాట్లాడకూడదు. పూర్వం అట్లా ఏం చేయకూడదు, మనము జ్ఞాపకం చేసుకోకూడదు. జరిగిపోయిన వాటిని ఏం చేయకూడదు? జ్ఞాపకం చేసుకోకూడదు. సాతాను మనకి ఏం చేస్తాడంటే మన తప్పులు ఎత్తి చూపించి మరలా వాటిని చూపించి మన జ్ఞాపకం చేసి మనల్ని భయపెడతా ఉంటుంది అనమాట. భయపెట్టి ఆత్మీయ జీవితంలో ఎదగకుండా అది మనల్ని కృంగజేస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితంలో తప్పులన్నీ దేవునికి క్షమాపణ అడిగి మనం వాటిని విడిచిపెట్టిన తర్వాత మరలా వాటి వైపు మనం చూడకూడదు. అందుకని దేవుని బిడ్డ మనము దేవునికి ఎప్పుడైతే మనం మొరపెట్టుతున్నామో దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుని యొక్క నామములో మనం ఇద్దరము ముగ్గురం కూడి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థనకి దేవుడు రిప్లై అంటే జవాబు ఇస్తాడు, ఇవ్వట్లేదా? నాకు మొరపెట్టుము, చెప్పండి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతిగా జవాబు ఇస్తాడు, ఇవ్వట్లేదా? తిరిగి జవాబుని మనకి ఇస్తున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవునికి నామంలో ఇద్దరు ముగ్గురు కూడిండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆ ప్రార్థన ఆలకించి మనకు ఉత్తరం ఇస్తున్నాడు. మనం గ్రహింపలేని గొప్ప సంగతులు మనకి, గూఢమైన సంగతులు మనకి ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడు. కాబట్టి జరగబోయే కార్యాలు, జరుగుతున్న కార్యాలని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు, నా జీవితంలో పలాని కార్యం జరగాలని ఎదురు చూస్తాను, అది జరిగిద్దా జరగదా అని మనం ప్రార్థన చేస్తే ఎలాగూ జరిగిద్దో దేవుడు మనకు ముందుగానే చూపిస్తాడు. జరగబోయే కార్యాన్ని మనకు ముందుగానే చూపించి ఎలా తప్పించుకోవాలో, ఎలాగ ప్రార్థన చేయాలో దేవుడు మనకి బయలుపరుస్తాడు. అందుకే మనకి అన్నిట్లోనూ ముఖ్యంగా ఏది కావాలి? ముందు ప్రార్థన కావాలి. ప్రతి విషయం మనం తెలుసుకోవాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవుడు మనకి జవాబు అంటే మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనం ప్రార్థన చేస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఏం కావాలి? ఫలాంటి కావాలా, ఇదిగో తీసుకొని చెప్పేసి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. అప్పుడు మనుషులతో ప్రార్థన అంటే మాట్లాడినప్పుడు వాళ్ళు మనతో సమాధానం చెప్పకపోవచ్చు, లేకపోతే మనం అడిగిన దానికి తిరిగి ఏదైనా చేయకపోవచ్చు. కానీ దేవుడైతే అలా కాదు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తాను. దేవునికి ఏదైతే మనం మొరపెడుతున్నామో తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. అంత మాత్రం ఆయన మన దగ్గరికి వచ్చి ఉండాలి. అందుకని మనం దేవుడు మనతో ఉండాలంటే కనుక ఏం చేయాలి? మనము ఒకటి స్తుతించాలి, రెండోది ఏం చేయాలంట? ప్రార్థించాలి. అప్పుడు ఒంటరిగా ఉంటామని అనుకుంటామా? చెప్పండి, ఒంటరిగా ఉన్నా అనుకుంటామా? ఒంటరిగా ఉంటే నాకు ఇష్టం. నాకైతే చెప్పాలంటే ఒంటరిగా ఉంటే నాకు ఇష్టం. ఎందుకంటే దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు, బాగా స్తోత్రాలు చేయొచ్చు, దేవుని యొక్క దర్శనాన్ని చూడొచ్చు, అన్ని విషయాలు దేవుడితో ఫ్రాంక్గా చక్కగా మనం మాట్లాడుకోవచ్చు. ఎంత ఒంటరిగా ఉంటే అంత ఇష్టపడతాను నేను. యేసుప్రభుని తీసుకున్నాం, శిష్యుల మధ్యలో పగలంతా ఉంటాడు, జనాల మధ్యలో పగలంతా ఉంటాడు, బాగా సేవ చేస్తాడు. రాత్రి అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోతారైనా? కొండకి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? ఒంటరిగా ఉంటే ఇష్టం ఆయనకి. ఎందుకని? దేవునితో అధికంగా మాట్లాడలే. కాబట్టి మనం ఏం చేస్తాం? ఒంటరిగా ఉంటే ఫోన్ పట్టుకొని ఫోన్లో ఏమేమి చూడాలో, ఏమేమి దొరుకుతాయో, ఏమేమి వెతకాలో ఏం చేస్తాం? మనం ఫోన్ లోపలికి వెళ్ళిపోతాం. ఫోన్ లోపలికి ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేస్తాం? ఫోన్లో ఏమేమో అన్ని వెతుకుతూ ఉంటాం చూడడానికి. కానీ దేవుని బిడ్డ మనకి ఒంటరితనం దొరికినప్పుడు ఏం చేయాలి? మనము దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు 10 మంది మనుషులు ఉంటే మనం ప్రార్థన చేయలేవు, దేవునితో మాట్లాడలేవు. అదే 10 మంది లేనప్పుడు ఒంటరిగా ఉంటే ఏం చేయగలం? మనము దేవునితో చక్కగా మాట్లాడగలం. అందుకని ఒంటరి ప్రార్థన అలవాటు చేసుకోండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ఎక్కువగా ప్రార్థన చేయడానికి, దేవుని స్తుతించడానికి మీరు ఇష్టపడినట్లయితే కనుక దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన దగ్గర నివాసం చేయాలంటే దేవుని మాట విని దేవుని మనం ప్రేమించేవారుగా కనపడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం
23వ వాక్యాన్ని ఒకసారి చదువు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి, అలాగనే దేవుని మాటని మనం ప్రేమించాలి. ఆ సమయాన్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే తండ్రి కుమార ఇద్దరు కూడా వచ్చి మన యొద్ద ఏం చేస్తారంట, నివాసం చేస్తారు. కాబట్టి మన దగ్గర దేవుడు ఉంటే చాలండి. మనుషులందరూ ఉంతలో ఉంటారు, అంతలో ఆవిరైపోతారు. ఎంతోమంది మనం చూస్తున్నాం, ఏ క్షణాన్ని మరణిస్తారో, ఏ క్షణాన భూమిలోంచి మట్టిలో కలిసిపోతారో ఎవరికీ తెలియదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మన యొద్దకు వచ్చి ఆయన మన యొద్ద నివాసం చేయాలంటే ఏముండాలంట? ఎవరికి అర్థం కావట్లే నా భాష, అందరూ డల్గా ఉన్నారు అందరూ. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి యొద్దకు వచ్చి దేవుడు ఏం చేస్తాడంట, నివాసం చేస్తా. అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఏదో ఒకటి వాళ్ళతో కలిసి దేవుడు ఉండడానికి అవకాశము ఉంటుంది. అందుకని మన అందరం కూడా మనుషుల్ని ప్రేమిస్తే మన దగ్గర ఎవరుంటారు? మనుషులే వచ్చి ఉంటారు. అదే దేవుని ప్రేమిస్తే ఎవరుంటారు? దేవుడు వచ్చి ఉంటాడు. కాబట్టి మనకు దేవుడు కావాలా, మనుషులు కావాలా? చెప్పండి. మనుషులే దినాలు ఉంటారు, రేపు చనిపోతారు, వాళ్ళు నరకానికి పోతారు, ఎక్కడ పోతారో తెలియదు. కానీ మనం దేవునితో ఉంటే ఈ దినాన దేవునితో ఉంటారు, రేపు చనిపోయిన కూడా దేవునితో పరలోకంలో మనము ఉంటాం. ఎందుకని? దేవుని యొక్క ప్రేమ మరణం నుంచి తప్పిస్తుంది, దేవుని యొక్క ప్రేమ పాతాల నుంచి తప్పిస్తుంది. యేసు ప్రభు లాజర్ని ప్రేమించాడు కాబట్టి ఏం చేస్తాడంట, చనిపోయినా కూడా బాబు బయటికి రా అంటే వచ్చేస్తాడు. దేవుడికి మన మీద ప్రేమ ఉంటే, మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు, మరణాన్ని కూడా తప్పిస్తాడు. బైబిల్లో రాస్తుంది, దేవుని ప్రేమ నుండి మరణమైనను, కరువైనను, ఖడ్గమైనను ఏది మనల్ని వేరు చేయలేదు. అందుకని మనకి బలమైంది ఏంటంటే ప్రేమ. బలమైంది మనుషులు ఏంటి చెప్పండి? ప్రేమ. ప్రేమ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరినైనా ఎదిరిస్తారు, ఎంత దూరాన్ని వెళ్ళిపోతారు, చావడాకనే సిద్ధపడతారు. ఇతవరి కాలంలో తాజ్మహల్ ఎక్కడానికి, చార్మినార్ ఎక్కడానికి, కుతుబ్ మినార్ ఎక్కడానికి ఇవన్నీ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేశారు. ఎందుకని ప్రేమ కోసం ఏం చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, బతకట్లేదు, బ్రతకట్లా. ఏం చేస్తున్నారు? నేను తాజ్మహల్ చూశాను, చార్మినార్ చూశాను, కుతుబ్ మినార్ చూశాను, లోటస్ పాండే చూశాను, అన్నీ చూశాను. అన్ని ఇండియాలో చాలా వరకు చూసాను. పంజాబ్లో, హర్యానా, లూధియానా, ఢిల్లీ ఇవన్నీ చూశాను. అవన్నీ చాలా వింతగా ఉంటాయి. నేను 25 సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ ట్రైన్ ఎక్కాను, నేను ఏసీ ట్రైన్. ఎందుకు చెప్తున్నా అంటే రోప్వే ఎక్కాను నేను. రోప్వే కూడా ఎంత బాగుంటుంది చెప్పండి, అన్నీ ఎక్కాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ కూడా ఎందుకు ఆపేస్తా అంటే వీళ్ళు ప్రేమించుకొని తల్లిదండ్రులు ఒప్పుకోవట్లే చెప్పి దూకి సస్తున్నారు. అందుకే అవన్నీ ఏం చేస్తారు, బ్యాన్ చేశారు. అవి ఎక్కి ఆ పైనుంచి దూకి సస్తున్నారని చెప్పి అవన్నీ ఏం చేస్తారంట, బ్యాన్ చేస్తారు. చార్మినార్ ఎక్కొచ్చు, అది పెద్ద హైటే ఉండదు, దానికి సెక్యూరిటీ ఉంటారు అక్కడ కొద్దిగా. చార్మినార్ కూడా ఎక్కొచ్చు, ఎక్కొచ్చు, అది పెద్దగా. తాజ్మహల్ బ్యాన్ చేశారు, దాన్ని ఎక్కడానికి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళతోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తే దేవునితో ఉంటాం, మనుషులు ప్రేమిస్తే మనుషులతో ఉంటాం. కాబట్టి బైబిల్ ఒక మాట చెప్తుంది, తన హృదయముని దేవుని మించి తొలగించుకొని నరుల మీదకి నిలబెట్టుకున్న వాడు ఎవరంట, శాపగ్రస్తుని రాస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఎవరంటే అండి, నరులను ఆశ్రయించి శరీరులను ఆధారం చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు ఎవరంట, శాపగ్రస్తుడు. అందుకే యేసు ప్రభు మాట చెప్పాడు, మత్తయి సువార్త ఏమని చెప్పాడు, నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి మనము? దేవుని. మనల్ని సృష్టించింది దేవుడు, మనకు ప్రాణం పెట్టింది దేవుడు, మనకు పరలోకాన్ని ఇచ్చేది దేవుడు. మనుషులందరూ ఎవరు మధ్యలో వస్తారు, అమ్మగా, నాన్నగా, చెల్లిగా, తమ్ముడిగా, భార్యగా, పిల్లలుగా మధ్యలో వచ్చి మధ్యలో ఏమైపోతారంట, వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా ఉండేది ఎవరు?
దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించును అంటున్నాడు. కాబట్టి మనుషులందరూ తాత్కాలికమైన ప్రేమ, దాని కొరకు తల్లిదండ్రులు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, కులాన్ని వదిలేసి, మతాన్ని వదిలేసి ఎంతోమంది పరిగెడుతున్నారు. ఆ తర్వాత జీవితకాలం బాధపడుతున్నారు. ఏం చేస్తాండ? అన్నీ వదిలేసి పరిగెత్తి ఏం చేస్తాంట? జీవితకాలము బాధపడుతున్నారు. బాధపడి ఏం చేస్తారు? సమాధానం లేదు, సంతోషం లేదు. వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు, వాళ్ళ మతం వేరు, వీళ్ళ మతము వేరు. తర్వాత పిల్లలు కూడా ఏ మతం చెప్పుకోవాలి? అమ్మ మతం చెప్పాలా, నాన్న మతం చెప్పాలా? అమ్మ కులం చెప్పాలా, నాన్న కులం చెప్పాలా? అర్థం కావట్లేదు పిల్లలకు కూడా. విన్నారా? ఇలాగ ఎంతోమంది మనం చూస్తున్నాం, రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. అందుకని మనం అలా పరిగెత్తొద్దండి. దేవుని మనం ప్రేమించినట్లయితే బైబిల్ ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చి మేలు కొరకే జరిగిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించి చూడు, నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తుంది? దేవుడు మేలు చేస్తుంది. ఈ దినాల్లో చాలా మంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారు. ఆ ఆడపిల్లల కంటే ఎక్కువ మగపిల్లలు చచ్చిపోతున్నారు. ఎందుకని? ఆడపిల్లల కంటే మగపిల్లలే సిన్సియర్గా ప్రేమిస్తున్నారంట. ఆడపిల్ల 2-3 పెట్టుకొని ప్రేమిస్తుందంట, మగవాడు ఒకదాన్నే ప్రేమిస్తాడు. అది వాడిని మోసం చేయగానే వాడు ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకొని చస్తున్నాడు. ఇప్పుడు ఎవరు బలంగా ఉన్నారు? ఇప్పుడు ఆడవాళ్ళే మంచి ధైర్యంగా ఉన్నారు. మగవాళ్ళు ఎలా ఉన్నారంట? పిరికోళ్ళు, ఊరికే చచ్చిపోతున్నారు. అందుకని ఆడవాళ్ళు ప్రేమ ఎట్లా ఉందంట? చాలా బలంగా ఉంటుంది. కానీ మగవాళ్ళు ఎలా ఉందంట? బలహీనంగా ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలైన మనం ఈ సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే నశించిపోయే ప్రేమను కాదు, దేవుడు మనల్ని చివరి దాకా ప్రేమిస్తాడు. ఆ ప్రేమను మనం కాపాడుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యేసు ప్రభు ఈ లోకంలోంచి పరలోకానికి వెళ్ళే ముందు ఏం చేస్తాడంట? తన వారిని ఏం చేస్తాడంట? అంతం వరకు ప్రేమించని రాస్తుంది. అక్కడ 2 అంకె ఉంది, కింద ఫుట్ నోట్లో రాస్తుంది సంపూర్ణంగా, అంటే కంప్లీట్గా ప్రేమించాడు. అంటే మనం బతికినంత కాలము పరలోకానికి చేరే అంతవరకు కూడా కావలసినంత ప్రేమని యేసుప్రభువు ఏం చేస్తాడంట? ప్రేమించేస్తాడు. కాబట్టి మనుషులైతే కొంతవరకు ప్రేమిస్తారు, చిన్న గొడవ అయితే ద్వేషిస్తారు, శత్రులుగాను విరోధులుగా మారిపోతారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు బ్యాడ్గా చెప్పుకున్నారు. ఈ దినాల్లో చూడండి, ప్రేమించిన వారు చిన్న గొడవ కానీ వాళ్ళ గురించి చెడ్డగా, వీళ్ళ గురించి చెడ్డగా ఇలాగ యూట్యూబ్లో పెట్టడము, ఫేస్బుక్లో పెట్టడము, ఇలాగ ఎన్నో రకాల ఇన్స్టాగ్రామ్లో పెట్టడము, చెడ్డగా వాళ్ళని అవమానంగా చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలైన మనల్ని దేవుడు ఎప్పటి వరకు ప్రేమించాడంట? అంతం వరకు. ఎప్పటివరకు అంట? ఈ లోకం అంతమయ్యే వరకు, మనిషి జీవితం అంతమయ్యే వరకు చివరి దాకా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమించాడు. మనుషులు ఏం చేస్తారు? ప్రేమిస్తారు, మధ్యలో మనల్ని ఏం చేస్తారంటే వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి చివరి దాకా మనతో వస్తారా? రారు. అందుకే చదువుతున్న వాక్యంలో యేసుప్రభువు ఏం చేస్తాడంటే చివరి దాకా కంప్లీట్గా సంపూర్ణంగా ఆయన ఏం చేస్తారు? మనల్ని ప్రేమిస్తారు. అందుకని మనుషుల ప్రేమ తాత్కాలికమైంది, దేవుని ప్రేమ శాశ్వతమైంది. రోమరాసు పత్రికలో మీరు 5వ అధ్యాయం 5వ వాక్యం చదివితే దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడింది, ఎక్కడో కాదు, మన లోపల. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రేమ ఎక్కడుందంటే మనలో హృదయం లోపల. ఎక్కడంట? హృదయం లోపల ఉంది. దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే ఈ లోకములో మన లోపలికి వచ్చి మన లోపల ఉంటుంది. కాబట్టి ప్రేమను ఎక్కడ మనకి హృదయం లోపల ఉండాలి. బయట పెదవులతో ప్రేమించేది, పెదవులతో మాట్లాడేది అది కాదు. దేవుడు కావాల్సింది ఏంటంటే మనము డైరెక్ట్గా దేవుడు మన లోపలికి వచ్చి ఉండాలి. అది పర్మనెంట్ ప్లేస్. మనిషిలో ముఖ్యమైన స్థలం ఏదంట? హృదయం. వింటున్నారా? హృదయంలో ఏదైతే ఉందో మనిషి అదే చేస్తాడు, అదే మాట్లాడతాడు. అలాగే దేవుడే మనలో ఉన్నప్పుడు మన మాట ఎలా ఉంటాయంట? ప్రేమగానే ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, నీతిగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి. దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనలోంచి మాట్లాడేది ఎవరో? దేవుడు. ఒక మనిషిని సాధారణంగా ఒక దెయ్యం బట్టి ఉందనుకోండి, ఆ మనిషి మాట్లాడితే ఆయన లోపల దెయ్యం మాట్లాడుతా? ఒక మనిషిని దెయ్యము, ఒక ఆత్మ పట్టుకుంటే ఆ మనిషిలోంచి ఎవరు మాట్లాడతారు? పట్టుకున్న దెయ్యమే మాట్లాడది, పట్టుకున్న ఆత్మే మాట్లాడుద్ది.
అవునా కాదా? అలాగనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలోకి వచ్చేసినప్పుడు, దేవుడు మనలో ప్రేమలో ఉన్నప్పుడు మనలోంచి ఎవరు మాట్లాడతారు? దేవుడే మాట్లాడతాడు. అంటే ఇప్పుడు దేవుడే మనలోంచి క్రియ చేస్తాడు. ప్రతిదీ దేవుడే మనల్ని నడిపిస్తుంటాడు. అందుకని మన అందరం కూడా ఎవరి కంట్రోల్లో ఉండాలి? మనము సాతాను కంట్రోల్లో ఉండాలా? దేవుని కంట్రోల్లో ఉండాలా? కొంతమంది మనుషుల కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు చెప్పింది నేను చేస్తాను, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను, వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తానని చెప్పేసి మనుషులు కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది మనుషులు కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తారంట, వాళ్ళ మనుషులతో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దినాల్లో మరీ ఘోరం. కొన్ని న్యూస్లో చూస్తుంటే పెళ్లి చేసిన తర్వాత అత్తను పట్టుకెళ్ళిపోతారు భార్య వదిలేసి. ఘోరం. పెళ్లి చేసుకొని అత్తను పట్టుకెళ్ళిపోతున్నాడు, భార్యను వదిలేస్తున్నాడు. ఎలా ఉందంటే ఘోరంగా ఉంది పరిస్థితులు, దారుణంలో. బయట మొన్న ఒకటి చూస్తే ఒక ఆమె భర్తను చంపేసి ఇంట్లో ఎక్కడ పెట్టేసి, సోఫాలో ఎక్కడ పెట్టేసి మొత్తం ప్యాక్ చేసి మామూలుగా ఉంటుంది. ఒక ఆమె ఇంట్లో పగలగొట్టి టైల్స్ చేసేసింది లోపల బాడీ పెట్టి. అసలు ఎంత దారుణం అంటే, అసలు వాళ్ళకి ఎంత డేర్ చూడండి, అసలు ఎంత ధైర్యం. ఒక మనిషిని చంపటం అంటే ఎంత భయం ఉంటుంది. ఆ శవాన్ని దాచిపెట్టి ఇంట్లో పెట్టుకొని ఉండాలండి, ఎంత ధైర్యం నాకు చెప్పండి ఈ దినాల్లో. ఇవన్నీ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనకు ఉండాల్సింది దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి. మనుషుల ప్రేమ ఉంటే అది నాశనం అయిపోద్ది. గొడవలు, కొట్లాట్లు, అసమాధానాలు, అపవిత్రత, పాపము, చెడుతనంతో కనపడద్ది. కాబట్టి అలాంటి చెడు ప్రేమలు మనకు వద్దు. దేవుని మాత్రం మనం ప్రేమిస్తే దేవుడు మన యొద్ద నివాసం చేస్తాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆయన వారి యొద్దకు వచ్చి వారిని సంపూర్ణంగా ప్రేమిస్తాడు. వాళ్ళ యొద్ద నివాసం చేస్తాడు, వారి హృదయంలోకి వచ్చే ఉంటాడు. కాబట్టి మనం దేవునికి ప్రేమకి ఎక్కడ చోటు ఇవ్వాలి? మనం హృదయము లోపల. నాలుగోదిగా మనం చూసినట్లయితే కనుక దేవుడు మన యొద్ద నివాసం చేయాలంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34 వాక్యం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34 వాక్యం. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని మా వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మీరు అంటే ఇక్కడ మనం 35లో చదువుతున్నాము. ఏమని? దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి లోకాన్ని పంపించేందుకు మీరు దేవదోషం చేయొచ్చని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ దానికి అర్థం అంటే ఎవరికైతే దేవుని యొక్క వాక్యం వస్తుందో వారిలోకి దైవం వచ్చినట్టే, అంటే దేవుడు వచ్చినట్లే. ఎవరైతే వాక్యాన్ని విశ్వసిస్తున్నారో, వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారో వాళ్ళ లోపలికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చినట్లే, దైవం వచ్చినట్లే. ఓం అంటే ఏంటంట? వాక్యము. వాక్యం అంటే ఏంటంట? దేవుడు. ఆది యందు వాక్యం ఉండి, వాక్యం దేవుడు వద్దండి, వాక్యమే దేవుడే ఉన్నాడు. అందుకని చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఈ గ్రహించిన సత్యాన్ని మనం చూస్తే ఎవరికైతే దేవుని యొక్క వాక్యం వస్తుందో వాళ్ళే దైవములు. అంటే వాళ్ళ లోపల ఎవరున్నారంట? దేవుడు ఉన్నట్లే. ఎవరున్నట్లంట? దేవుడు ఉన్నట్లే. కాబట్టి మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉండాలంటే మన హృదయం ఏమంట? తెరవబడాలి. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వాక్యంలో పౌలు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు లుదియా హృదయం తెరవబడింది. 16వ అధ్యాయం 14వ వాక్యం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇక్కడ లుదియా అని ఒక స్త్రీ పౌలు గారు చెప్పిన మాటలందు ఆమె లక్ష్యం ఉంచింది. ప్రభు ఆమెకు హృదయాన్ని తెరిచాడు. కాబట్టి మన హృదయం లోపల ఎవరు ఉండాలండి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉంటే బైబిల్ ఉంటుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. కాబట్టి మన హృదయం ఉండే దేవుని వాక్యం ఉంటే మన మాటలు ఏమొస్తాయి? వాక్యానుసారం మాటలే వస్తుంది. ఏదైనా ఒక డిస్కషన్ చేసినా, ఒక టాపిక్ మాట్లాడినా దేని ఎగ్జాంపుల్ తీసుకుంటాం? వాక్యాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని వాక్యం ద్వారా మనం మాట్లాడుతుంటాం. అదే లౌకికం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? లౌకికంగానే మాట్లాడతారు. నేను కూడా చాలా మంది పాస్టర్ల ప్రసంగాలు అప్పుడప్పుడు ఇది చూస్తుంటా. ఒక్కొక్క పాస్టర్ ఒకలా చెప్తుంటాడు. ఒక ఆయన పిట్ట కథ చెప్తుంటాడు,
ఒక ఆయన జోకులు చెప్తుంటాడు, ఒక ఆయన ఏమో నవ్విస్తుంటాడు, ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తుంటాడు, ఒక ఆయన లోకంలో జరిగిన కార్యం చెప్తాడు, ఒక ఆయన క్రైస్తవులో జరిగిన కార్యం చెప్తాడు, ఒక ఆయన బైబిల్లో జరిగిన కార్యాలు చెప్తాడు, ఒక ఆయన దేవుని కార్యాలు చెప్తుంది. అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరు ఏం చేస్తారంట, ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్. కొంతమందిని చూశాను, ప్రతి ప్రసంగానికి ఎగ్జాంపుల్ పిట్ట కథలు, అవి కథల బుక్స్ కూడా అమ్ముతున్నారంట బయట. కథల పుస్తకాలు పెట్టుకునేది ఒక ప్రసంగానికి ఒక కథని మ్యాచ్ చేసుకొని ఆ కథని ఏం చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కథని దాన్ని మ్యాచ్ చేసి టైం అంతా ఇది చేసుకొని జనాలకి ఏం చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మొన్న ఒక పాస్ చచ్చిపోయాడు, పొట్టిగా ఉంటాడు ఒక ఆయన, ఫేస్బుక్లో చూస్తుంటారు మీరు, పొట్టిగా జోసెఫ్ చచ్చిపోయాడు, గుడ్డిగా. ఓ నవ్విస్తాడు, వాక్యమే ఉండదు అయింది. పెట్టామంటే వాక్యం ఊరికే నవ్విస్తూ ఉంటాడు, కథల్లో జోకులు వెర్రి చేస్తారని చేస్తుంటాడు. మొన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడంట. కొంతమంది మనం చూస్తే వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. ఓయమ్మ, ఎన్ని లైక్లు, ఎన్ని షేర్లు, ఎన్ని కామెంట్లు, ఎంతమంది ఫాలోవర్స్ వాళ్ళకి, వాళ్ళు చేసే పనులకి అంతమంది ఫాలోవర్స్ వాళ్ళకి. ఏంటంటే అంత లౌకికం, అది మైండ్లో పెట్టుకుంటారు వాళ్ళు. దాన్ని బట్టి జనాలను ఆకర్షించి నవ్విస్తూ ఉంటారు. అది మనకు వద్దు. ఎప్పుడు కూడా సత్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ మనం పెట్టుకోవాలి, ఎలా జీవించాలి, ఎలాగ దేవునితో ఉండాలి, ఎలాగూ పరలోకానికి వెళ్ళాలి, అది మనం నేర్చుకోవాలని చెప్పేసి ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యము అనేది మన హృదయంలో ఉండాలి. హృదయం ఎప్పుడు ఎక్కడ భద్రపరచుకోవాలంట, వాక్యాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలి, హృదయంలో. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వాక్యంలో మరియమ్మ తల్లి కూడా యేసు ప్రభు చెప్పిన మాటల్ని హృదయంలో భద్రం చేసుకుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన 2:51 అమ్మా. లూకాసు సువార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు ప్రభు వాళ్ళని విడిచిపెట్టి యెరూషలేములో ఉండిపోయాడు. పండగకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చాలా దూరం వెళ్ళిపోయారు. మళ్ళీ వెతుక్కుంటూ వస్తే యేసు ప్రభు దేవాలయంలో ఉన్నాడు. అప్పుడు ఆయన్ని అడిగారు, అయ్యా ఎందుకు ఇలా చేస్తాం మమ్మల్ని వదిలేసంటే ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? అంటే నేను పరలోకపు తండ్రి పనులు ఉన్నాను, ఆయన నా తండ్రి అని చెప్పినప్పుడు ఆ మాటల్ని ఆమెకు అర్థం కాల. ఏంటి తండ్రి ఆయన అంటాడు, మేము కదా తల్లిదండ్రులమి అని చెప్పేసి ఆమెకు అర్థం కాకుండా, సరే ఎందుకని మంచిది ఈయన చెప్పింది ఏదో ఒక సత్యం నిజం అని చెప్పి హృదయంలో ఏం చేస్తుంది, ఆమె భద్రం చేసుకుంది. తర్వాత ఆమెకు అర్థమైంది ఏమని, ఈయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు, లోక రక్షకుడని ఆ తర్వాత ఆమెకి అర్థమైంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనందరి హృదయంలో ఎవరి వాక్యం ఉండాలి, దేవుని వాక్యం. వాక్యం అంటే ఏం చెప్పండి, మాటలు. ఏమంట వాక్యం అంటే మాటలు. ఎవరు మాట్లాడాలి మన హృదయం నిండా, దేవుని మాటలు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చదవమ్మా. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో పౌలు గారు కొలస్సీ సంఘానికి ఏమని చెప్పాడు? 3:16లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మసందన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన జ్ఞానము చేయించు, సమస్త జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క వాక్యం ఎలా ఉండాలంటే మనలో సమృద్ధిగా నివాసం చేయాలి. కంటే మన నోటి నిండా ఎవరు మాట ఉండాలి చెప్పండి, అందరూ ఎవరు మాట్లాడ, దేవుని మాటలు ఉండాలి. ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ మన నోట్ల నుంచి ఎవరి మాటలు రావాలి, దేవుని మాటలు రావాలి. దావీదు అన్నాడు, తేనె కంటే జుంటి తేనె కంటే నీ మాటలు ఎంతో మధురమైన చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు చాలా మధురమైన మాటలు. కాబట్టి మన జీవితంలో తేనె కంటే జుంటి తేనె కంటే మధురమైన మాటల్ని మన హృదయంలో ఏం చేయాలంట, ఎప్పుడు కూడా మనం భద్రం చేసేవారుగా మనము కనపడాలి. 5వదిగా మనం చూసినట్లయితే దేవుడు మనలో నివాసం చేయాలి అంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3:18. క్రీస్తు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు ఇక్కడ మనం చదువుతున్న మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని ప్రేమ యందు లేకుంటే సంపూర్ణత యందు పరిపూర్ణగినట్లు లేకుంటే పూర్ణగినట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిస్థితులకు కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో
గ్రహించుకుని దేవుడు మనలో ఎలా నివాసం చేస్తున్నాడంట? విశ్వాసం అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే దేవుని విశ్వసిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడు నివాసం చేస్తాడు. బైబిల్ ఏం రాస్తుంది? నీవు నమ్మిన యెడల దేవునికి మహిమని చూస్తావు. ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వారు ఏం చేస్తారు? దేవునికి మహిమని చూస్తారు. అంటే ఎవరిని చూస్తారు? దేవుడినే చూస్తారు. ఎవరిని చూస్తారంట? కాబట్టి దేవుడు మన దగ్గరికి వచ్చి నివాసం చేయాలంటే మనకి ఏమి ఉండాలి? విశ్వాసం ఉండాలి. ఎవరైతే విశ్వసిస్తారో వారి దగ్గరికి దేవుడు వస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడు రాడు, ఏ అద్భుతము జరగదు. అందుకని ప్రతి మనిషి జీవితంలో చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. దేవుడు కనపడతాడా? విశ్వాసం కనపడుద్దా? చెప్పండి. విశ్వాసం కనబడుద్దా? దేవుడు కనపడతాడా? మనకి కనపడ్డు, మన లోపలే ఉంటాడు. అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన మీద ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఒక క్రియ చేసిన తర్వాత ఆ క్రియ మీద ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్తి యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. అంటే చూడండి, ఎప్పుడైతే క్రీస్తు మన జీవితాల్లోకి వస్తున్నాడో, క్రీస్తు ఎప్పుడైతే మనలో ఉన్నాడో తన యొక్క సంపూర్తి యందు మనల్ని పరిపూర్ణం చేస్తాడు. ప్రేమ యందు మనల్ని వేరుపారి. అంటే వేరు పారటం ఏంటి? చెట్టుకి వేర్లు ఏమవుతాయంట? చెప్పండి. చెట్టుకి వేర్లు ఏమవుతాయంట? ఇటొక వేరు, ఇటొక వేరు, ఇటొక వేరు ఏమవుతాయంట? వేర్లు పారతాయి. అలా వేర్లు ఎప్పుడైతే చుట్టూ వేర్లు వస్తాయో అప్పుడు అది స్థిరంగా గాలి వచ్చినా వరద వచ్చినా కదలకుండా ఉంటుంది. అదే మనము వేర్లు కనుక లేకపోతే గాలి రాగా టప్పనే పడిపోద్ది. ఎంత పెద్ద చెట్టు అయినా సరే వేర్లు లేకపోతే అది కిందకి పడిపోద్ది. అందుకని మన వేర్లు ఎలా ఉండండి? క్రీస్తులో స్థిరముగా ఏం చేయాలంట? నాటుకొని వెళ్ళిపోవాలి. వేరు పారి ఏం చేయాలంట? స్థిరముగా మనం ఉండాలి. ఆ యొక్క ప్రేమ ఎందు పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో మనము తెలుసుకోవాలి. కాబట్టి ఆ ప్రేమ ద్వారా మనం తెలుసుకోవాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. క్రీస్తు మనలోకి రావాలి. క్రీస్తు మనం సంపూర్ణంగా మార్చాలి, పరిపూర్ణంగా మార్చాలి, మనల్ని స్థిరపరచాలి. క్రీస్తు మనలో పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పులకు మనం నడిపించాలి. ఆ యొక్క ఎత్తును మనం తెలుసుకొని ఆ పరలోకాన్ని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కనుక క్రీస్తు యందు మనకి ఏముండాలంటే పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. ఏదైనా నీకు జరగాలని ఉంటే నీకు ఏముండాలి? ముందుగా విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మోకాళ్ళు వేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా చేయడా? చెప్పండి. చేస్తాడా చేయడా? కాబట్టి విశ్వాసం ద్వారా దేవుడు చేస్తాడు. కొన్ని కార్యాలు జరగనప్పుడు ఏం చేయాలి మనము? దేవుని చిత్తం అది. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. దేవుడు కొన్ని కార్యాలు మనం చేస్తాడు, కొన్ని కార్యాలు ఆపుతాడు. ఆయన ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో, ఎప్పుడైతే ఆ కార్యం చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. కుమారుడి లోకానికి రావాలని దేవుడు ఎప్పుడు చెప్పాడు? 6000 సంవత్సరాల క్రితం ఏదైనా తోడు చెప్పాడు, ఆయన వస్తాడు, నీ తల చిత్త కొడతాడని. మోషే చెప్పాడు, మీలో నా వంటి ప్రవక్తను ఒకరిని దేవుడు పుట్టిస్తాడని చెప్పాడు కదా. ఇలాగ మనం తీసుకుంటా వస్తే ఎంతోమంది ప్రవచించుకుంటూ వచ్చారు. అది ఎప్పుడు జరిగింది ఆ విషయము? 4000 సంవత్సరాలు జరిగింది. ఎన్ని వేలంట? 4000 సంవత్సరాలకు కానీ యేసుప్రభు లోకానికి వచ్చాడు. అది అప్పటి వరకు కూడా బైబిల్లో రాస్తుంది, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఒక స్త్రీ యందు జన్మించును. అంటే కన్యక యందు జన్మించాడు కదా. అందుకనే మనం కూడా ఈ దినాల్లో విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు మనలో అద్భుతాలు చేయాలంటే మనకి ఎక్కువ విశ్వాసం ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు వాడు ఏం చేస్తాడంటే నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమంట? నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి వాటికంటే గొప్ప కార్యాలు చేయాలి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు మన లోపలికి వచ్చినప్పుడు, దేవుడు మన లోపల ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేసేది ఎవరో? దేవుడు. మన వల్ల కాదు, అది మనం కాదు గొప్ప కార్యాలు చేసేది. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో, ఎవరిలోకి అయితే దేవుడు వస్తాడో వారిలో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు చేసిన కార్యం కంటే ఇక్కడ ఏమని రాస్తుంది? నా యందు విశ్వాసం ఉంచేవాడు చేయను, వాటికంటే మరి గొప్ప కూడా అతను ఏం చేస్తాడంట? చేస్తాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఎప్పుడైతే మనలోకి వస్తున్నాడో ఆయన మనలో గొప్ప కార్యాలు చేయడానికి ప్రారంభిస్తున్నాడు. యేసు ప్రభు రాకముందు మన జీవితంలో ఏ కార్యం జరగదో, యేసు ప్రభు ఎప్పుడైతే మన లోపలికి వస్తాడో అప్పుడే అద్భుతం అనేది
జరుగుతుంది. అందుకని దేవుని బిడ్డలు మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి నాకంటే గొప్ప కార్యాలు, వాటికంటే గొప్ప కార్యాలు చేయనని దేవునికి వాక్యం చెప్తుంది. ఈ దినాల్లో మనం మనుషులు నమ్ముతున్నాం, అధికారులు నమ్ముతున్నాం, రాజకీయ నాయకులు నమ్ముతున్నాం, కులస్తులు నమ్ముతున్నాం, మతస్థులు నమ్ముతున్నాం, జాతి గలవారు నమ్ముతున్నాం. ఎటు చూసినా మోసాలే జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది, ఎటు చూసినా నష్టాలే కలుగుతున్నాయి. అందుకని మనం పరిపూర్ణంగా నమ్మాల్సింది, పూర్ణ విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. చెప్పండి అందరూ, యేసుక్రీస్తు మీదే పరిపూర్ణ విశ్వాసము నమ్మకం ఎప్పుడైతే ఉంచుతున్నామో దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని స్తుతించడం ద్వారా ఆయన మన దగ్గర నివాసం చేస్తాడు. రెండోది ప్రార్థించడం ద్వారా ఆయన నివాసం చేస్తాడు. మూడోది ప్రేమించడం ద్వారా నివాసం చేస్తాడు. నాలుగోది దేవుని వాక్యం ఎవరిలో ఉందో వాళ్ళైతే నివాసం చేస్తాడు. ఐదోది ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారిలోకి వచ్చి నివాసం చేస్తాడు. ఆరోదిగా చివరిది మనం చూసినట్లయితే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో వారి యొద్ద ఆత్మ ద్వారా నివాసం చేస్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వాక్యం చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వాక్యం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? చదవండి 17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. 2 అంకె ఉంది, కింద ఏమని రాస్తుంది? మీరు దేవుని పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తున్నారో, పాపము లేకుండా జీవిస్తారో వారి యొద్ద దేవుడు ఆత్మ ద్వారా నివాసం చేస్తాడు. దేని ద్వారా అంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని పరిశుద్ధమైన ఆలయం ఉంటున్నారో దేవుడు వారిలో నివాసం చేస్తారు. ఎవరైనా ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు అన్నట్టు. దేవుని బిడ్డ మనందరం కూడా మనం పరిశుద్ధంగా ఉంటే మన ఒంటరి వాళ్ళం కాదు, దేవుడు మనతో ఉంటున్నాడు, పరిశుద్ధ జీవితం చేస్తాడు. పరిశుద్ధ దేవుడు ఆ దేవాలయంలో నివాసించడానికి ఆయన వస్తున్నాడు. అందుకని మన దేవుడు మనలో నివాసం చేయాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా మనము ఉండాలి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో ఆ పరిశుద్ధంగా ఉన్న వారి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తాడు? నివాసము చేస్తున్నాడు. 6వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 వాక్యం చదవండి. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అంటే ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరో? దేవుడే. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉందని మీరు ఎరుగురా. కాబట్టి మన దేహము, మన శరీరము ఎవరికి ఆలయం ఉందంట? పరిశుద్ధాత్మకి ఆలయం ఉంది. పరిశుద్ధాత్మ ఆలయంగా ఉండాలంటే మన శరీరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం ఎవరికి సొంతం అంట? దేవునికే సొంతం. ఎవరికి సొంతం అంట? దేవునికే సొంతం. ఈ లోకంలో పెళ్లి చేసుకుంటే భార్య భర్తకి సొంతం, భర్త భార్యకి సొంతం. కానీ అలా కాదు, ఇది శరీర సంబంధం. కానీ దేవునికి సొంతం అని ఏంటంట? శరీరమా ఆత్మ. కాబట్టి దేవుడికి కావాల్సిన ఏంటి? ఆత్మలో పరిశుద్ధంగా ఉంటాము. దేంట్లో అంట? ఆత్మలో ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో వాళ్ళకి దేవుని ఆలయంగా మారుస్తాడు, వారిలో దేవుడు నివాసం చేస్తాడు. వారిని నా సొత్తు అంటున్నాడు. ఎవరి సొత్తు అంట? నా సొత్తు. ఎందుకంటే నేను విలువ పెట్టి కొన్నాను, నేను ప్రాణం పెట్టి కొన్నాను, రక్తం కార్చి కొన్నాను. కాబట్టి మీరు నాకు ఆలయముగా ఉండాలి అంటున్నాడు. చివరిగా ఒక వాక్యం చదవండి, ముగిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 వాక్యాన్ని చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 వాక్యాన్ని చదువు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునిలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వాక్యంలో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నాము. కాబట్టి ఎవరంట? పరిశుద్ధమైన దేవాలయంగా ఉండటానికి మనము అభివృద్ధి పొందుతున్నాము. ప్రతి దినం కూడా మారు మనసు పొంది, పాపక్షమ పొంది, బాప్తిస్తాన్ని పొంది, పాపం విడిచిపెట్టి మన మాటల్లో పరిశుద్ధంగా, క్రియల్లో పరిశుద్ధంగా, ఆలోచనలో పరిశుద్ధంగా, ప్రవక్తలో పరిశుద్ధంగా, నడవడిలో పరిశుద్ధంగా, స్వభావంలో పరిశుద్ధంగా మనం కనపడాలి.
దేవుడు ఎప్పుడు మనతో ఉండాలి. మనుషులు ఉంటే శత్రువులు అవుతారు, విరోధులు అవుతారు, పగవారు అవుతారు, కీడు చేస్తారు, నష్టపరుస్తారు, మోసం చేస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, చెడ్డగా మాట్లాడతారు. కానీ దేవుడు మనలో ఉంటే అలాంటిది ఏది చేయడండి. ఆయనలో పాపమే లేదు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన మనతో ఉన్నట్లయితే ఆయన దేవాలయంగా మార్చి మహిమ గల దేవుడు మనలో ఉంటాడు. ఏ సాతాను రాదు. బైబిల్ చెప్తుంది, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాళ్ళని పాడు చేస్తా అన్నాడు. కానీ ఎవరైనా మన జీవితాన్ని పాడు చేయాలి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి, సాతాను వచ్చినట్లయితే దేవుడే యుద్ధం చేసి దేవుడే వాటిని పాడు చేస్తాడు. అందరి కళ్ళు మూసుకోండి. ఈ 6 కార్యాలు మనం విన్నాం. దేవుని స్తుతించడం ద్వారా నివాసం చేస్తాడు, దేవుని ప్రార్థించడం ద్వారా నివాసం చేస్తాడు, దేవుని ప్రేమించడం ద్వారా నివాసం చేస్తున్నాడు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నివాసం చేస్తాడు. అలాగే ఆత్మ ద్వారా ఆయన మన దగ్గర నివాసం చేస్తాడు. ఈ 6 రకాల అనుభవాలు మనం కలిగి ఎల్లప్పుడూ దేవుడు మన తునాన్ని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. లోకంలో ఉన్నవాడి కంటే మనలో గొప్పవాడు. ఈ లోకంలో అందరూ ఉన్నా మనకి ఒంటరి జీవితం ఉంటుంది. ఎవరు మనల్ని అర్థం చేసుకోరు, ఎవరు మనతో కలిసిమెలిసి ఉండరు, ఎవరు మనల్ని ప్రేమించరు, ఎవరు మన జీవితాన్ని మేలు కోరరు. అయితే దేవుడు మాత్రం మనలో ఉంటే ఆయన సమస్తము మేలు కొరకే జరిపిస్తాడు. ఇశ్రాయేలు పైన స్తుతుల పైన ఆశీర్లుగా ఉండి మహిమ గల కార్యాలు చేశాడు. ఎవరైతే ఆయన నామమున 2-3 ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉండి నాకు మొర్ర పెట్టుకుని ఉత్తరిస్తా ఉంటున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి ఎద్దుకు వచ్చి నివాసం చేయడం మాత్రమే కాదు, అంతవరకు వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మతో ప్రేమ చేత నింపుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నింపుతున్నాడు, దేవుని యొక్క విశ్వాస ద్వారా నింపుతున్నాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా నివాసం చేశాడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఈ లోకం ఏది మనకు వద్దు, ఏది శాశ్వతం కాదు, ఇవన్నీ నశించిపోతే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించున్నాడు. శాశ్వతమైన దేవుడు మనకి నిత్య నివాసం ఉన్నాడు. కాబట్టి ఆ శాశ్వతమైన దేవుడితో నిత్య నివాసం చేసి ఆయన మనతో నివాసం చేసి ఆ సీయోను యెరూషలేములో ఆయనతో మనం ఉంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ ప్రేమ మార్పు లేనిది ప్రభు యేసుని నిత్య ప్రేమ, ప్రేమ ప్రేమ